శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గేట్లు పెట్టుకునేటువంటి విషయం చాలా విశేషాంశాన్ని కలిగిస్తుంది. ఆ గేటు రోడ్డు విషయంలో చాలా చక్కటి నియమాల్ని కనుక పాటించినట్లయితే సర్వాభీష్టములు కూడా ఆ గృహంలో వెళ్ళి విరేయటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. రోడ్డు ఏ వైపున ఉన్నదో ఆ వైపు గేటు పెట్టటం సహజంగా వీలవుతుంది. అయితే స్థలానికి ఎన్ని ప్రక్కల రోడ్లు ఉంటే అన్ని పక్కల కూడా గేట్లు పెట్టాలి అనేటువంటి నియమం మాత్రం ఏమీ లేదు అని గుర్తెరగండి. ఆ రోడ్లు గనక తూర్పు ఉత్తరాలు ఉన్నప్పుడు 2 గేట్లు పెట్టడం చాలా మంచిది. ఉత్తర పడమరలు రోడ్లు ఉన్నప్పుడు ఉత్తరాన గేటు ఉంచటం సర్వవిధ శ్రేయోదాయకం. పడమర దక్షిణాలు రోడ్లు ఉన్నప్పుడు దక్షిణాన గేటు చాలా మంచిని చేకూరుస్తుంది. తూర్పు దక్షిణాలు రోడ్లు ఉన్నప్పుడు తూర్పు గేటే చాలా సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని గుర్తెరగాలి. తూర్పు పడమరలు రోడ్లు ఉన్నప్పుడు తూర్పు గేటే చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఉత్తర దక్షిణాలు రోడ్లు ఉన్నప్పుడు ఉత్తరాన గేటు చాలా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. 3 పక్కల రోడ్లు ఉన్నప్పుడు ఉత్తరాన లేదా తూర్పున గేటు పెట్టడం చాలా మంచిది. 3 రోడ్లలో ఉత్తరం తూర్పు 2 వైపులా రోడ్లు ఉన్నప్పుడు ఈ 2 వైపులా గేట్లు ఉంచటం మంచిది. దక్షిణంలో గేటు కూడా పర్వాలేదు, పడమర గేటు పెట్టకపోవటమే మంచిది అనే విషయాన్ని గుర్తెరగాలి. 4 వైపులా కూడా రోడ్లు ఉన్నాయండి మాకు ఇంటికి అన్నప్పుడు ఉత్తరాన తూర్పున గేట్లు ఉంచుకోవటం మంచిది. పడమర దక్షిణాల్లో గేట్లు పెట్టకపోవటమే చాలా శుభం. 4 వైపులా కూడా రోడ్లు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఇక 4 వైపులా రోడ్లు ఉండి 4 వైపులా గేట్లు ఉంటే దాన్ని రాజగృహం అని మాత్రం అంటారు వాస్తుశాస్త్రంలో. రాజు అయిన వాడు బరువులు, బాధ్యతలు, ఆందోళనలు కూడా మోయాలి. పడమర దక్షిణ గేట్లు ఆ ఆందోళనను తెస్తాయి అనే విషయం ఇక్కడ గుర్తెరగాలి. తూర్పులో మధ్యన మొదలుకొని ఈశాన్యం మూల వరకు ఎక్కడైనా సరే గేటు ఏర్పాటు చేయవచ్చు. అయితే తూర్పు మధ్యన కంటే తూర్పు ఈశాన్యంలో గేటు ఉంచటం ఉత్తమం. తూర్పు మధ్యలో గేటు ఏర్పాటు చేసినప్పుడు తూర్పు ఈశాన్యంలో కూడా గేటు ఏర్పాటు చేయాలి. తూర్పు ఈశాన్యంలో గేటు ఉన్నప్పుడు తూర్పు మధ్యన గేటు లేకపోయినా కూడా పర్వాలేదు. తూర్పు సింహద్వారం ఎదురుగా గేటు యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో వాస్తుశాస్త్ర రీత్యా గమనించాలి. ఇంటి యొక్క సింహద్వారం అంటే ప్రధాన ద్వారం ఎదురుగా ప్రహరీకి గేటు ఉండాలి అనేది మరో నియమంగా కూడా చెప్పారు. ఇంటి యొక్క సింహద్వారానికి ఎదురుగా ప్రహరీకి గేటు ఏర్పాటు చేసినప్పుడు ఆ గేటు కూడా తూర్పు మధ్య నుండి తూర్పు ఈశాన్యం వరకు ఉన్న ప్రహరీలోనే ఉండాలి అనే విషయం గ్రహించాలి. తూర్పులో సింహద్వారం ఎదురుగా పెట్టే గేటు తూర్పు మధ్య నుండి తూర్పు ఆగ్నేయంలో పెట్టవలసి వస్తే ఆ గేటును మాత్రం పెట్టకండి. ఇంటి స్థలం మరీ పెద్దదిగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. గృహానికి తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసినప్పుడు ప్రహరీ గేటు తూర్పు ఆగ్నేయంలోకి వచ్చినట్లయితే ఆ గేటు పెట్టకూడదు. పెద్ద స్థలంలో గృహాన్ని మరీ నైరుతిలో గాని కొంచెం స్థలం మధ్యలోకి వచ్చేటట్టుగా నిర్మించుకోవాలి. అలాగే తూర్పు సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టి తూర్పు ఈశాన్యంలో పెద్ద గేటు ఏర్పాటు చేయటం మంచిది. దీని యొక్క ఫలితాన్ని గనక మనం పరిశీలించినట్లయితే తూర్పు ఈశాన్యం గేటు వలన పుత్ర సంతతి, సకాలంలో వివాహాలు, ఉద్యోగాలు, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా ఉంటాయి. తూర్పు ఆగ్నేయంలో గేటు వలన ఇంట బయట కూడా లేనిపోని తగాదాలు, ఉద్యోగాల్లో వివాహాల్లో ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు పొడసూపటం జరగవచ్చు. ఇక ఉత్తరాన గేటు ప్రహరీకి ఉత్తర దిక్కులో ఉత్తరం మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఉన్న భాగంలో ఎక్కడైనా సరే గేటు పెట్టుకోవచ్చు. అయితే ఉత్తర ఈశాన్యంలో గేటు చాలా ఉత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తరం మధ్యలో గేటు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో కూడా గేటు ఉండాలి
అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఉత్తరం మధ్యలో చిన్న గేటు, ఉత్తర ఈశాన్యంలో పెద్ద గేటు ఉండటం చాలా మంచిది. అయితే ఉత్తర ఈశాన్యంలో పెద్ద గేటు ఉన్నప్పుడు ఉత్తర మధ్యలో గనక గేటు లేకపోయినా కూడా ఏమాత్రం తప్పు లేదు. ఇంటికి ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉండటం మంచిది. అయితే దాని ఎదురుగా ఉండే ప్రహరీ గేటు ఉత్తర వాయువ్యంలోకి వెళ్ళరాదు. స్థలం పెద్దదిగా ఉన్నప్పుడు ఇంటిని దాదాపుగా స్థలం మధ్యలో నిర్మిస్తే ఇటువంటి సమస్యలు మాత్రం ఉండవు. దీని యొక్క ఫలితాల్ని మనం ఆలోచన చేసేటప్పుడు ఉత్తర ఈశాన్యపు గేటు వలన తేలికగా డబ్బు సంపాదన, మంచి చదువులు, వివేకం, జ్ఞానం, గౌరవం, కీర్తి ఉంటాయి. ఉత్తర వాయువ్య గేటు వలన చాలా వ్యతిరేక ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతినిత్యం కూడా చెడు కళలు వస్తున్నాయండి, మాకేం చేయాలో పాలుపోవటం లేదు, ఆ చెడు కళలు రాకుండా ప్రతినిత్యం ఏదో ఒక చెడు కళ వస్తోంది, నిద్ర సరిగా పట్టడం లేదు, భవిష్యత్ అంటే భయంగా కూడా ఉంది, ఏం చేయాలి? ఇలాంటి చెడు కళలు రాకుండా మా గృహంలో అందరం కూడా నిశ్చింతగా చక్కగా పడుకునేటువంటి విధి విధానం ఏదైనా ఉందా అని చెప్పేసి ఆలోచనాశల్లో ఆలోచించేటువంటి వారికి ఇటీవల కాలంలో సినిమాలు 12 దాకా టీవీలో చూడటం, అది కూడా దయ్యాల సినిమాలు చూసినప్పుడు చెడు కళ్ళు సహజంగా వస్తూ ఉంటాయి. అరుగుదల అనేటువంటిది సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా చెడు కళ్ళు ఎక్కువగా వస్తాయని మనకి సైంటిఫిక్ రీజన్ ద్వారా కలత నిద్ర ఏమిటిదంతా అని మనకు ఫ్రాయిడ్ అనే గొప్ప శాస్త్రవేత్త చాలా చక్కగా కళల యొక్క ఫలితాన్ని కూడా వివరణ ఇచ్చారు. అయితే అసలు చెడు కళ్ళు అనేవి రాకుండా చేయండి స్వామి అని చెప్పేసి భావించే వారికి అందించేటువంటి బహున్నతమైనటువంటి తత్వం ఈ యొక్క తత్వంలో దాగి ఉంది. మరి రావి చెట్టు రెమ్మ శనివారం రోజున తెచ్చి గంగాజలంతో కడగండి. దీన్ని రాత్రిపూట మీరు పడక మంచం మీద దిండు దగ్గర ఉంచుకోండి. ఇక జీవితంలో చెడు కళలు, భూత ప్రేత బాధలు మిమ్మల్ని దరిచేరవు సుమా.